అయోధ్య విరాళాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుంభమేళా సమయంలోనే రామాలయంలో భారీగా నగదు చోరీ జరిగినట్లు సిట్ గుర్తించింది. మరోవైపు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వనుంది. అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంలో ఈడీ ఎంట్రీ ఇవ్వనుంది. నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ అయోధ్య పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు కోసం సేకరించిన విరాళాల నిర్వహణ, పంపిణీలో అవకతవకలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈడీ దర్యాప్తు కోరుతూ లేఖ రాశారు. త్వరలోనే ఈడీ రంగంలోకి దిగనుంది. మరోవైపు సిట్ విచారణ జరుపుతున్న కొద్దీ అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీ ఎలా జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే రామాలయంలో భారీగా నగదు చోరీకి గురైనట్లు అయోధ్య పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ భారీ దోపిడీ వెనుక ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ఒక ముఠానే పనిచేసినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని సుదీర్ఘంగా విచారించిన సమయంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో ఆలయానికి వచ్చే కానుకలు, విరాళాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఈ రద్దీని ఆసరాగా చేసుకున్న నిందితులు పెద్ద ఎత్తున నగదును సైట్ చేసేందుకు భారీ కుట్రకు తెరలేపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం కుట్రలో బావామరుదులైన లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అత్యధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం సిట్కు మరో 15 రోజుల గడువు లభించింది. కేసులోని అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్కు గడువు పెంచారు. ఈ కేసులో ఏ కోణాన్ని వదిలిపెట్టకుండా విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.